హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సింగపూర్లో బోట్ రైడింగ్కి వచ్చాం, నైట్ బోట్ రైడింగ్కి. సో ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల చూస్తున్నారు కదా, అన్ని పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఇక్కడ మధ్యలో అయితే సముద్రపు వాటర్ ఉండిద్ది అనమాట. సో ఈ సముద్రపు వాటర్లో బోటింగ్ చేయొచ్చు. ఈ బోటింగ్ చేయడానికి మనం టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ ప్రైస్ వచ్చేకి $26 అనమాట, అంటే సింగపూర్ డాలర్లో. అదే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 1500 దాకా అవుతాయి. ఇది ఒక 40 మినిట్స్ అయితే మనల్ని వాళ్ళు ఈ సముద్రంలో ఈ చుట్టుపక్కల మొత్తం తిప్పుతారనమాట. అంటే ఈ డౌన్ టౌన్ ఏరియాలో మొత్తం తిప్పుతారు. ఇట్లా మొత్తం చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగులు. ఇంకా ఏంటంటే మేము నైట్ రైడింగ్కి రావడానికి కారణం ఏంటంటే, పగలు వచ్చామంటే అంత థ్రిల్లింగ్గా ఉండదు. నైట్ వచ్చామంటే చుట్టుపక్కల అంతా కూడా బిల్డింగులు మొత్తానికి లైట్స్ వేస్తారు. అదిగాక ఏంటంటే 8 తర్వాత ఇట్లా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా పైకి స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి, అంటే డిఫరెంట్ కలర్స్తో. సో ఆ వ్యూ అయితే బాగుండిద్ది. అందుకోసం అని చెప్పేసి మేము నైట్ రైడింగ్కి వచ్చాం. చూశారు కదా, ఇట్లా బోట్లు అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక 10 బోట్లు దాకా ఉంటాయి. ఆ బోట్లో ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరిని వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఎక్కిస్తూ ఉంటారు అన్నమాట. సుమారు ఒక 20 మందిని దాకా బోట్లో ఎక్కిస్తారు. సో బోటింగ్ మాత్రం ఈ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ మొత్తం వాటర్ వంటకాయలు మొత్తం కూడా తిప్పుతారనమాట. వ్యూ అయితే బాగుండిద్ది. ఇంకా ఏంటి అంటే ఎదురుగా వస్తున్న మెరీనా బే శాండ్స్ హోటలు, ఆ ఎదురుగా ఉండే యాపిల్ స్టోరు, ఆ మ్యూజియం ఒకటి, ఇవంతా కూడా చాలా బాగుంటాయి అన్నమాట లైటింగ్ వేసినప్పుడు. సో ఎవరైనా మన ఇండియా నుంచి వచ్చినట్లు అయితే రైడింగ్ చేయాలనుకుంటే బోట్ రైడింగు నైట్ 6 తర్వాత వెళ్ళండి. సో 6 తర్వాత మన టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాకల్లా 8 అట్లా అవుతుంది. ఇట్లా వాటర్ వ్యూ అయితే ఉండిద్ది అనమాట, లైటింగ్స్ కానీ వాటర్ కానీ అంతా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన అయితే ఇలాంటి చిన్న బొమ్మ కూడా ఉంది. అంటే మేము రైడింగ్కి వెళ్ళే ముందు ఈ వీడియో తీయడం జరిగిందనమాట. ఇలాంటి డిఫరెంట్ బొమ్మలను అయితే వీళ్ళు పెడతారనమాట. అంటే ఇండియన్ కల్చర్కి సంబంధించినవి కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ చుట్టుపక్కల అంతా పార్కులు, ఇంకా మంచి మంచి బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట ఈ వ్యూలో అయితే.